అక్కడ ఎందరో మహర్షులు కూర్చుని తపస్సులు చేసినటువంటి ప్రదేశం. అందుకే నన్నయ్య గారు భారతాన్ని ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తూనే అంతటి గొప్ప ప్రదేశము, ఆ ప్రదేశమే మహాభారతము ప్రవచనం చేయబడినటువంటి మొట్టమొదటి వేదిక భూమండలంలో. అక్కడే మహాభారతం ప్రవచనం చేయబడింది. ఎందుకు ప్రవచనం చేయబడింది అంటే, నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు 12 వార్షికోత్తమ సత్ర యాగంబు ముగి చెయ్యుచున్నా. ఇక్కడ శౌనకుడు అనబడేటటువంటి కులపతి ఉండేవారు. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదములను స్వరంతో గురువు గారి దగ్గర నేర్చుకున్నవాడై, వేదము యొక్క ఉపాంగములైనటువంటి కల్పము, జ్యోతిషము, నిరుక్తము, శిక్ష, వ్యాకరణము ఇటువంటి 6టిని కూడా వేదము, వేదాంగములు అంటారు. వేదాంగములతో కూడినటువంటి 4 వేదములను చదువుకున్నవాడై ప్రతిరోజు 11,000 మందికి భోజనం పెడుతూ పోషిస్తూ వేద పాఠాలు చెప్పడానికి అవకాశాన్ని, వ్యవస్థని కల్పించిన వాడెవరో ఆయనకి కులపతి అని పేరు. కాబట్టి శౌనకుడు కులపతి. అక్కడ నైమిషారణ్యంలో కులపతిగా శౌనకుడు ఉండేవాడు. అంటే ఆయన 4 వేదములు చదువుకుని 6 వేదాంగములను చదువుకున్నవాడై మౌని. ఇన్ని చదువుకున్నవాడు కాబట్టి ఎక్కువ మాట్లాడేవాడు కాడు. ఎప్పుడూ తనలో తాను మననము చేస్తుండేవాడు. అది చాలా చాలా గొప్ప విషయం. వినడం ఎంత గొప్పదో మననం చేయడం అంత గొప్పది. ఎందుకనంటే మననము చేత మాత్రమే ధారణ ఏర్పడుతుంది. మననము చేత పుస్తకములోని విద్య మీ విద్యగా మారుతుంది. పుస్తకంలో ఉన్న విద్య మీ విద్య కాదు. ఎందుకంటే పద్యం కావాలంటే మీరు చూస్తే దోషం కాదు. కానీ అసలు ధర్మమేది అన్న ప్రశ్న వచ్చినప్పుడు అన్నిటికీ పుస్తకమే చూడాలండి అని మీరంటే అసలు మీరు అనుష్ఠించగలిగినది పోతుంది. కాబట్టి పుస్తకంలో ఉన్నది నీరుగా మారిపోవాలంటే అలా మార్చగలిగినటువంటి ప్రక్రియకి మననమే కారణం. ఎంత లోపల తిప్పుతాడో, విన్నదాన్ని ఎంత పరిశీలనం చేస్తాడో, ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటాడో అంత బాగా పట్టుకుంటుంది. అందుకే చాలా చమత్కారం ఒకటి ఉందండి. దేవతలు బ్రహ్మ విద్యని సాధించారు. ఈ బ్రహ్మ విద్య రాక్షసులకు అందకూడదు, పాడు చేస్తారు. కాబట్టి ఎక్కడ దాచాలి దీన్ని అని అడిగారు. పట్టుకెళ్ళి దధీచి మహర్షి దగ్గర దాచండి అన్నారు. బ్రహ్మ విద్యనంతటినీ పట్టుకెళ్ళి దధీచికి ఇచ్చారు. ఇప్పుడు దధీచి ఎక్కడ దాచాలి? ఆయన ఆ బ్రహ్మ విద్యని మననం చేసి అస్థిగతం చేసేశాడు. ఆయన ఎముకలలోకి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎముకలతో చేయబడిన వజ్రాయుధాన్నే ఇంద్రుడు పట్టుకుంటాడు. అంటే ఇంద్రుడి చేతిలో ఉన్నదేది అంటే బ్రహ్మ విద్య ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి అంత జాగ్రత్తగా దాచారు అనడానికి అర్థం ఏమిటంటే అత్యంత జాగ్రత్తగా విద్యని దాచడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీలో పెట్టేసుకోవడం. ఐశ్వర్యాన్ని మీదిగా చేసుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దానం చేయలేదు. కాబట్టి దేన్ని ఏది చేస్తే మీదవుతుందో తెలుసుకుని ఉండడమే శాస్త్రం. మీరు ఒకలా అనుకుని చేసినది మీకు అభ్యున్నతినివ్వదు. శాస్త్రం ఏది చెప్పిందో అది మీరు చేస్తే అది మీదవుతుంది. కాబట్టి విద్య మీది కావడము అంటే విద్యని నిరంతర మననం చెయ్యాలి. ఎప్పుడో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో చెప్తానండి కాదు. ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా కాదు, అది అలవాటుగా మారి తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం చేత, మననము చేత ఆ విద్య ఏది ఉందో అది కరతలామలకం అవుతుంది. అది స్ఫురణ యందు నిలబడిపోతుంది. ఆ నిలబడినది ఏదుందో అంతిమ శ్వాస యందు స్మరణ దాని యందు నిలబడుతుంది. అది అభ్యున్నతి కారకమవుతుంది. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చిట్ట చివరి ఊపిరి ఎవరిది ఎలా వెళ్ళిపోతుందో, వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తుందో చెప్పారు ఆయన. తన వారి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నా, తన శత్రువు మీద వ్యామోహం పెట్టుకున్నా తిరియక్కుగా వెళ్ళిపోతాడు. వెన్నుపాము అడ్డంగా మాత్రమే ఉండే ప్రాణిగా పెడతాడు. ఇక నిలువుగా వెన్నుపాము ఉండదు. అంటే మనిషిగా ఉండడు. దేనిగా ఉంటాడు అంటే కుక్కగానో, పిల్లిగానో, పందిగానో ఏవైనా వెన్నుపాము అడ్డంగా ఉండవలసింది. అటువంటి ప్రాణి.
ఎవడు శాస్త్రముని నిరంతరము తలుచుకుంటూ ఉంటాడో, ఎందుకని స్మరణ మనసు మీద ఆధారపడుతుంది, మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించగలిగితే మనసు నియంత్రింపబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం దీనికి చెయ్యాలి అంటే మనసుని నిలబెట్టడానికి చేస్తారు. మనస్సుని నిలబెడితే ఏమవుతుందంటే సంకల్ప వికల్పములు ఆగుతాయి. సంకల్ప వికల్పములు ఆగితే ఆందోళనలు ఆగుతాయి. ఆందోళనలు ఆగితే ఒత్తిడి ఆగుతుంది. ఒత్తిడి ఆగితే ఆరోగ్యం నిలబడుతుంది. అందుకు ప్రాణాయామం వచ్చింది. మీరు చూడండి, మనసుని విడిచిపెట్టారనుకోండి, ఇన్నిటినో సృష్టిస్తుంది. అంతే, ఎక్కడ లేని ఆందోళన పుడుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగకరం అవుతుంది. ప్రాణాయామం చేసేది దేనికి అంటే ప్రాణాయామముగా కాదు ఆరోగ్యకారకం, ప్రాణాయామము మనసును నియంత్రించే సాధనంగా ఆరోగ్యకారకం. కాబట్టి నన్నయ్య గారు ఒక్క మాట అన్నారు అంటే శీసపద్యంలో ఆయనేమి ఊసుపోక ఏదో అనేటటువంటి మాట కాదు. నైమిషారణ్యము అని ఆయన అన్నారు అంటే అంత పరమ పవిత్రమైన ప్రదేశం ఆ ప్రదేశం. అక్కడ శౌనకుడు ఉన్నాడు. ఆయన తానొక్కడే అనుభవించేవాడు కాదు. ఆయన ఇన్ని చదువుకున్నవాడై ఆయన గొప్పతనం ఏమిటంటే భగవంతుడి గురించి చెప్పేవాడు వచ్చాడు అంటే చేతులొగ్గి నమస్కరించి అయ్యా మీరు చెప్పండి అని ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి తాను కూర్చుని పరమ ప్రీతితో, పరమ భక్తితో, పరమ గౌరవంతో అడిగి తెలుసుకుంటాడు. భారతం లాంటి గ్రంథాల్ని మీరు పరిశీలనం చేసి జాగ్రత్తగా చదివినా విన్నా ఇది చెప్పండి అని అడిగేటప్పుడు ఎంత మర్యాదగా అడగవలసి ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ భారతాన్ని సరిగ్గా చదవకపోతే, సంస్కారంలో దోషం ఉంటే ఎప్పుడు ఏది ఎలా అడగాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది. కాబట్టి నైమిషారణ్యం అనేటటువంటి పుణ్యక్షేత్రంలో శౌనకుడనేటటువంటి పరమ మౌని ప్రతిరోజు 11,000 మందికి అన్నదానం చేశాడు మహానుభావుడు. భోజనం పెట్టి వేదవేదాంగములను శ్రవణం చేయించేవాడు. ఆయన పరమమౌని బ్రహ్మర్షి గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు. ఆయన ఇన్ని చదువుకున్నవాడు, పరమ మౌని అయినవాడు, చుట్టూ బ్రహ్మర్షులతో కూడి ఉన్నటువంటి వాడు. ఆయన చేస్తున్నదేమిటి అంటే 12 సంవత్సరములు కొనసాగేటటువంటి సత్రయాగాన్ని చేస్తున్నట్టు. యాగములు అనేకమైనటువంటి యాగములు ఉంటాయి. మళ్ళీ ఇందులో సత్రయాగము అని ఒక యాగం. ఈ సత్రయాగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. బ్రాహ్మణుణ్ణి దానం పట్టమని చెప్పింది శాస్త్రం. ఏమి బ్రాహ్మణుడే ఎందుకు దానం పుచ్చుకోవడం అంటే, ఇచ్చిన పంచెల చాపల్లా తాను కట్టేసుకోకూడదు. పంచెల చాపులు పుచ్చుకుంటే ఒక 5 or 6 తాను కట్టుకోవడానికి ఉంచుకుని మిగిలిన పంచెల చాపులు తీసుకెళ్లి వేరే ఉంచాలి. ఉంచి దేవాలయంలో శారదా నవరాత్రులు అవుతున్నాయండి అన్నారనుకోండి, దీక్షావస్త్రాలుగా కట్టుకోండి ఋత్విక్కులకి తీసుకొచ్చి ఓ 10 or 15 పంచెల చాపులు ఇచ్చేసేయాలి. బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన మొదటి లక్షణం ఏమిటంటే కేవలము ఉన్నదాన్ని తాను అనుభవించుట కాదు, వైదిక సంస్కారము పెరగడానికి మళ్లీ తనకి వచ్చిన దాన్ని తిరిగి పెట్టుబడిగా ఇచ్చేస్తూ ఉండాలి. తాను అనుభవించడానికి బ్రాహ్మణుడు పుచ్చుకోకూడదు. అందుకే బ్రాహ్మణుడి జీవితము అంత నిరాడంబరంగా ఉండాలి అని శాస్త్రాలు చెప్పడానికి కారణం అదే. కాబట్టి సత్రయాగము అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి యజమానులు ఉండరు. యజమాని ఉంటాడు, చేయించేవారు ఉంటారు యాగాన్ని. యజమాని అంటే కోరిక ఆయనది, ఆయన కొరకు యాగం జరుగుతుంది. దశరథ మహారాజు గారికి పిల్లలు లేరు. దశరథ మహారాజు గారు వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు. వశిష్ఠుడు అన్నాడు అశ్వమేధయాగం చెయ్యాలన్నాడు. అశ్వమేధయాగం చేస్తే ఏమవుతుంది? వశిష్ఠుడికి ఏం కలిసి రాదు. సంతానము కలగకుండా ఏ దోషము ప్రతిబంధకంగా దశరథ మహారాజు గారికి అడ్డం వచ్చి నిలబడిందో ఆ దోషము తొలగిపోతుంది. ఇప్పుడు ఆ దోషము తొలగడానికి ఈ యాగము చెయ్యవలసి ఉంటుంది వశిష్ఠుడు చెప్పాడు. ఇప్పుడు ఆ యాగం చేశాడు, ప్రతిబంధకం పోయింది. ఇప్పుడు ఏం కావాలి? సత్పుత్రులు కావాలి. పుత్రకామేష్టి చెయ్యి. ఇప్పుడు కొడుకులు కావాలని అడుగు, పాపం పోయింది. ఇప్పుడు నీకు కొడుకులు కలుగుతారు. ఇప్పుడు ఇష్టి చేశాడు, పాయస పాత్ర పట్టుకుని యజ్ఞపురుషుడు పైకి వచ్చాడు. యాగము అన్న మాట, హోమము అన్న మాట, బలి అన్న మాట 3 ఉంటాయి. వాటిని కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. యాగము, యాగశాల అని ఉంటాయి. ఇప్పుడే పొద్దున్న కుంభాభిషేకానికి వేస్తారు పక్కన యాగశాల. యాగశాల ప్రవేశమే అద్భుతమైన విషయం. అసలు ఆ దీక్షావస్త్రాలు కట్టుకుని మంగళవాయిద్యాలతో లోపలికి పెడతారు.
అందరూ యాగశాలలోకి వెళ్ళకూడదు. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. మనమందరం యాగశాలలోకి ఋత్విక్కులు వెళతారు. వెళ్ళి అగ్నిముఖంగా హవిస్సునిస్తారు. ఇచ్చి దేవతల్ని పిలిచి పట్టుకెళ్ళండి అని ఇస్తారు. అంటే వాళ్ళకి అన్నం పెడతారు. అగ్నిముఖంగా వాళ్ళ అన్నం తింటారు. వాళ్ళ అన్నం తినడానికి వచ్చి కూర్చుంటారు. ఇవాళ మంది పిలుస్తారు, వీళ్ళు అన్నం పెడతారని. మనం పిలిచామనుకోండి, భోజనానికి రండి అంటాం, తప్పు. దేవతార్చనకి రండి అన్నారు. వచ్చి కూర్చుంటే అయ్యా వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటారు. వడ్డించేస్తున్నాం కూర్చోండి అంటే ఎందుకు కూర్చున్నాడు? భోజనం పెడతారని కూర్చున్నాడు. అలాగే యాగశాల నిర్మాణం చేసి నాందీ ప్రస్తావన చేసేస్తే దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్సు కోసం. అందుకని యాగశాలలోకి అందరూ వెళ్ళరు. దానికి తగిన నియమపాలనం చేసేవాళ్ళు దీక్షితులు. అందుకే యాగం చేస్తేనే దీక్ష అన్న పేరు వచ్చింది. దీక్షావస్త్రాలు కట్టుకుని వాళ్ళు యాగశాలలోకి వెడతారు. అటువంటి హోమగుండం, ఆ హవిస్సు, ఋత్విక్కులు, దేవతలు అందరూ ఆ యాగశాలలో కూర్చున్నారు కాబట్టి యాగశాలకి ప్రదక్షిణం చేస్తారు. ఇప్పుడు దేవతలందరికీ ప్రదక్షిణం అయిపోతుంది. వారిని కుడి భుజం వైపు కుంచుకుని తిరిగాడు కాబట్టి ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇటుపక్క నుంచి మీరు అటుపక్కకు వచ్చినా ఈ మధ్యలో ఉన్న వస్తువు మీ ఎడం భుజం వైపుకి మారకూడదు. అలా మారకుండా ఉంటే, నేను ఇప్పుడు అటు వచ్చి నించున్నాను అనుకోండి, ఈ వేదిక నాకు కుడి భుజం వైపుకుంటుంది. నేను ఇటుపక్కకు వచ్చి నించున్నాను అనుకోండి, వేదిక నాకు ఎడం భుజం వైపుకుంటుంది. ఎడమ భుజం వైపుకి ఉన్నది అంటే పూజనీయత తరిగిపోతుంది. కుడి భుజం వైపుకు ఉన్నది అంటే పూజనీయత పెరుగుతుంది. ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, గుండ్రంగా తిరిగి వస్తున్నా ఈ వస్తువు మాత్రం నా కుడి భుజం వైపే ఉండాలి. అంటే ఇది పరమ పవిత్రము అని గుర్తు ఏమిటంటే, దీనికి గుండ్రంగా తిరిగేటప్పుడు కుడి భుజం దీని వైపుకే ఉండాలి. ఇది ఇంత పవిత్రమైన వస్తువు కాబట్టి దీని చుట్టూ నేను తిరిగినప్పుడు దీనిలో ఉన్న శక్తి నా మీద ప్రసరిస్తుంది. ప్రసరించి నాకు అభ్యున్నతినిస్తుంది. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే, దేవతామూర్తి కింద యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తన శక్తిని చిమ్ముతూ ఉంటుంది చుట్టూను. మీరు మౌనంగా ప్రదక్షిణం చేయాలి. ఊసుపోని కబుర్లు చెప్తూ సెల్ ఫోన్ చెవిలో పెట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే ఉన్న ఫలితం రాదు కదా. దేవాలయాలకు మళ్ళీ మళ్ళీ కుంభాభిషేకాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కలియుగంలో దేవాలయాల యొక్క శక్తి క్షీణించిపోవడానికి కారణం అదే. అమర్యాదతో కూడినటువంటి నడవడి దేవాలయంలో. కుడి భుజం వైపుకి దేవాలయం యొక్క గోడని ఉంచి చుట్టూ తిరుగుతాడు మౌనంగా. అప్పుడు ఆ యంత్రము యొక్క శక్తి తన మీద పడుతుంది. అందుకే ప్రతిరోజు దేవాలయానికి ప్రదక్షిణం చేస్తారు. మీరు రామాయణ మహాకావ్యాన్ని చదివితే ప్రతి చోట రామచంద్రమూర్తి ఎక్కడెక్కడ పూజనీయమైన వస్తువు కనపడితే అక్కడక్కడ ప్రదక్షిణం చేసి వెడతాడు, అప్రదక్షిణంగా వెళ్ళడు. మహాభారతంలో మీరు విరాట పర్వం చూస్తే అర్జునుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడితే బృహన్ ఆ సారథి ఉత్తర కుమారుడితో చెప్తాడు, నీవు రథం నడిపేటప్పుడు ఎప్పుడూ ద్రోణాచార్యుల వారికి కాని భీష్మాచార్యుల వారికి కాని నా ఎడంభుజం వైపుకి వాళ్ళ రథాలు ఉండేటట్టు తోలకుసుమా. వారు పూజనీయులు, మహానుభావులు, వారు నా గురువు, వారు నాకు పరమేశ్వర స్వరూపుడు. వారు నా ఎడంభుజం వైపుకు ఉండకూడదు. ఎప్పుడు నా రథం వెళ్ళినా నా రథానికి వారు కుడి పక్కన ఉండేటట్టు రథం నడుపు అంటాడు. అంతటి ధర్మైకమూర్తులు కాబట్టే వాళ్ళు అంతటి విజయాన్ని సాధించారు, అంతటి మహోజ్వలమైనటువంటి స్థితిని పొందగలిగారు. కాబట్టి ఆచరణాత్మకమై ఉంటుంది. అదే ధర్మము అన్న మాటకు అర్థము అని నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను. కాబట్టి ఆయన సత్రయాగం చేశాడు. సత్రయాగంలో యజమాని కొరకు చెయ్యరు యాగాన్ని. ఎవరు ఋత్విక్కులుగా ఉన్నారో వారే యజమానులుగా ఉంటారు. అంటే వారే చేస్తారు, వారే కోరికను కూడా కోరుతారు. ఇప్పుడు శౌనకుడికి కోరికే ఉంటుంది. శౌనకుడు ఉన్న చోట చేరిన వాళ్ళకి కోరికే ఉంటుంది. వాళ్ళందరూ కలిపురుషుడు యొక్క ప్రభావం మా మీద పడకూడదు, ఈశ్వరానుగ్రహం కావాలి అని అక్కడ కూర్చున్న వాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళు విచారించవలసి వస్తే దేని గురించి విచారించాలి? అయ్యో మేమంటే ఈ నైమిషారణ్యం చేరుకున్నాం, ఈ నైమిషారణ్యంలో ఇక్కడ కూర్చుని మేము జపం చేసుకుంటున్నాం, పురాణ కథలు వింటున్నాం. కానీ పాపం ఎక్కడెక్కడో పుట్టిన వాళ్ళు, సంసారంలో మగ్గిపోతున్న వాళ్ళు ఈ భూమండలం మీద కలిపురుషుడి యొక్క ఉద్ధతికి వాళ్ళు వశులైపోతున్నారే. కాబట్టి ఇప్పుడు లోకము యొక్క ప్రయోజనము కొరకు లోకమంతా శాంతిగా ఉండాలి, కలిపురుషుడి యొక్క ఉద్ధతి చేత బాధపడకూడదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యాగం చేస్తే వాళ్ళకి కోరిక లేదు, కాబట్టి యజమాని లేడు, కోరిక లేదు. కాబట్టి ఋత్విక్కులే యజమానులుగా ఉండి 12 సంవత్సరముల దీర్ఘసత్రయాగం చేస్తున్నాడు శౌనకుడు.
ఆ అరణ్యం ఎటువంటిది, ఆ ప్రదేశం ఎటువంటిది, అక్కడ ఉన్న మహాత్ములు ఎటువంటి వారు, అసలు వాళ్ళ మనసులు ఎటువంటివి, వాళ్ళు చేస్తున్న యాగం ఎటువంటిది. అక్కడికి వెళ్ళాడు మహానుభావుడైనటువంటి సౌతి. నన్నయ్య మహానుభావుడు, మహాభారతంలో ఆయన్ని సౌతి కథకుడు ఈ రెండు పేర్లతో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. మళ్ళీ వైశంపాయనుడు వచ్చేంత వరకు కథలో అలాగే పిలుస్తూ తీసుకుని వెడతారు. ఆయన రోమహర్షణుని యొక్క కుమారుడు, ఉగ్రశ్రవసుడు ఆయన పేరు. ఆయన్ని సౌతి అంటారు. రోమహర్షుడిని కుమారుడైనటువంటి ఈ ఉగ్రశ్రవసుడు ఆ నైమిషారణ్యానికి వచ్చాడు. మళ్ళీ నేను మీతో ఒక రెండు మాటలు ప్రస్తావించవలసి ఉంటుంది. ఆయన ఎవరు అన్నది, అక్కడికి ఆయన ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అన్నది నేను చెప్పవలసి ఉంటుంది కదా. ఆ వచ్చిన ఉగ్రశ్రవసుని యొక్క తండ్రి గారి పేరు రోమహర్షణుడు. ఆయనకి అసలు రోమహర్షణుడు అన్న పేరు ఎందుకు వచ్చింది, సూతుడు అన్న పేరు ఎందుకు వచ్చింది? సూతుడు అన్న పేరు సాధారణంగా సారథికి అన్వయం చేస్తూ ఉంటారు, లేదా జన్మ చేత కొంతమందిని సూత శబ్దంతో పిలుస్తారు. ఇక్కడ రోమహర్షణుడు సూతుడు, కానీ రోమహర్షణుడు సూతుడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అది జాతి సంబంధమైనటువంటి అన్వయం కాదు. మీకు కాశీఖండంలో దీనికి సంబంధించినటువంటి రహస్యాన్ని ప్రస్తావన చేస్తారు. పృథు మహారాజు గారు ఒకనకొకప్పుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలోంచి ఒక మహాపురుషుడు ఆవిర్భవించాడు. అగ్నికుండ సముద్భూత సూత నిర్మల మానస. ఆయన బయటికి వచ్చినప్పుడు ఆ పృథు చక్రవర్తి యొక్క యజ్ఞగుండంలోంచి ఆయన ఆవిర్భవిస్తే ఆయన్ని పిలిచారు అందరూ. అగ్నికుండ సముద్భూత, అగ్నిగుండంలోంచి జన్మించినవాడా, నిర్మల మానస, నిర్మలమైన మనస్సు కలవాడా అని పిలిచారు. ఈయన వేదవ్యాసుడికి శిష్యుడయ్యాడు. శిష్యుడై పురాణ వాంగ్మయాన్నంతటినీ కూడా, అష్టాదశ మహాపురాణములనన్నింటినీ కూడా వేదవ్యాసుడి వలన ఉపదేశంగా పొందాడు.